ఏబిఎన్ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలండి. ఇది ఇలాంటి ఒక డిస్కషన్ మనం జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ వాళ్ళు లిక్కర్లో స్కామ్ చేశారు, వాళ్ళు డబ్బులు తినేశారు అని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి రావడం ఒక రకంగా మనకు అవమానం అండి. ఎందుకంటే మన ఆంధ్ర ప్రజలను మనమే అవమానిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్పానంటే అండి, ఆల్రెడీ ఆంధ్ర ప్రజలు ఇతను చేసిన ఈ లిక్కర్ స్కామ్కి ఇసుక స్కామ్కి దీనికి సంబంధించి అతనికి శిక్ష వేసారు. ప్రజలు వేయాల్సింది ప్రజలు ఆల్రెడీ శిక్షించేశారండి. అతను నేరస్తుడని తెలుసు, అతను ఇవన్నీ కూడా కుంభకోణాలని చేశాడని తెలిసే దాదాపు 17% ఓట్ల తేడాతో 151 సీట్లతో ఉన్న జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు కుదించేశారండి ప్రజలు. అయితే మీరు అన్నట్టు ఎక్కడన్నా ఏదైనా నేరం జరిగిందనుకోండి, ఉదాహరణకి అప్పట్లో తెలంగాణలో ఒక తండ్రి వాళ్ళ కూతురు తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఒక కిరాయి వ్యక్తిని పెట్టి ఆ పెళ్లి చేసుకున్న కుర్రోడిని చంపించాడు. చంపించినప్పుడు రాష్ట్రం అంతా కాదండి, దేశం అంతా ఆ సూత్రధారైన ఆ తండ్రి గురించే మాట్లాడారు తప్ప ఏదో కిరాయి తీసుకుని వెళ్ళి ఆ కత్తితో నరికినోడు గురించి ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే కిరాయికి చేసినోడు సూత్రధారి కదా మెయిన్ అని చెప్పి మాట్లాడడం జరిగిందండి అప్పట్లో. ఇప్పుడు కూడా ఇప్పుడు మనం ఒక మిథున్ రెడ్డినో లేకపోతే మరొక ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు రాజు కసిరెడ్డినో లేకపోతే వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం, కానీ అసలు సూత్రధారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం ఆంధ్ర ప్రజలందరికీ తెలుసండి. మీకు నాకు తెలుసు, ఆంధ్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే సూత్రధారి గురించి డిస్కషన్ జరగాలి సార్. అయితే ఈ సూత్రధారి ఏం మాట్లాడారు సార్? 2019 ఎలక్షన్కి ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పాడు ఈ పెద్ద మనిషి. కేవలం 5 స్టార్ హోటల్స్కి మాత్రమే మద్యాన్ని పరిమితం చేస్తాను, అది కూడా షాక్ కొట్టే రేట్లు పెడతాను అక్కడ అంటే, ఆ రోజు అమాయకమైన మన ఆడపిల్లలు మన అక్క చెల్లెళ్ళు చప్పట్లు కొట్టారండి. అతనికి 151 సీట్లు గెలిపించారండి మన అక్క చెల్లెళ్ళు. గెలిపిస్తే ఇతను రేట్లు పెంచింది ఎక్కడండి? 5 స్టార్ హోటల్లోనా? సాధారణంగా ఒక భవన నిర్మాణ కార్మికుడు, ఓ రిక్షా పుల్లరు, ఒక ఆటో డ్రైవర్, ఒక పెయింటర్ దాగే వైన్ షాపుల్లో రేట్లు షాక్ కొట్టే విధంగా పెట్టి ఆ ఏంటంటే ఆ మహిళలకున్న కుటుంబంలో ఉన్న మనశ్శాంతిని దూరం చేసాడండి. అతను చేసింది మామూలు పాపం కాదు సార్. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఇప్పుడు గతంలో ఒక 500 సంపాదించే మేము కింద తరగతుల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి నాకు తెలుసండి ఆ కష్ట నష్టాలు అన్నీ తెలుసు. ఆడు ఎంత సంపాదిస్తాడు, ఎంత తాగుతాడు, ఇంటికి ఎంత పట్టుకెళ్ళిస్తాడో అన్నీ మేము చూస్తూ ఉంటాం ఎప్పుడు. అప్పుడు ఒక 500 సంపాదించే వ్యక్తి 120 రూపాయలు 80 రూపాయల నుంచి 120 రూపాయల మధ్యలో ఉండేదండి ఒక క్వార్టర్ బాటిల్. ఒక 120 రూపాయలు అతను ఖర్చు పెట్టుకుని ఓ 400 ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సార్ ఇసుక అందనివ్వలేదండి. ఫస్ట్ ఇసుక మీద దెబ్బ కొట్టాడు. ఇసుక మీద దెబ్బ కొట్టడంతో భవన నిర్మాణ కార్మికులు దాదాపు ఒక 50 లక్షల కుటుంబాలు ఉంటాయండి. అంటే ఈ కన్స్ట్రక్షన్ వర్కర్లు కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ, ప్లంబర్లు కానీ, ఇక ఎవరైతే పెయింటర్లు కానీ, వీళ్ళందరూ చూసుకుంటే దాదాపు ఒక 50 లక్షల కుటుంబాలు ఉంటాయి ఈ రాష్ట్రంలో. వాళ్ళందరి మీద ఇసుక ఆపేయడం ద్వారా వాళ్ళందరినీ ముందు రోడ్డుకి ఇచ్చేసాడు. అంటే రోజుకి సంపాదించి 500 ఇక వాళ్ళకి దక్కకుండా చేసాడు. ఎప్పుడైతే భర్తకి ఇక పని లేదో భార్య 4 ఇళ్లలో పని చేసుకుని వచ్చి కుటుంబాన్ని పోషించేది. అప్పుడు ఇతను మరి తాగుడికి అలవాటు పడినాడు, ఎంతో కొంత తాగాలి కదా. సరే 120 రూపాయలతో అయ్యేదంటే కాదండి. అప్పుడు క్వార్టర్ బాటిల్ జగన్మోహన్ రెడ్డి 300 చేశాడు. ఈ మహిళ ఆడపిల్ల బయటికి వెళ్ళి 4 ఇళ్లలో పాచి పని చేసుకుని సంపాదించిన డబ్బుల్లో 300 ఇటు తాగేవాడు. తాగుతుంటే ఆ ఇంట్లో పొయ్యి వెలిగేది కాదండి ఫస్ట్ పాయింట్. రెండోది ఇటు తాగుతూ ఇతను చాలా అంటే దాన్ని ఏమనాలి, పచ్చిమంది అంటారు మామూలుగా మా భాషలో అయితేని, కల్తీ లెక్కర్ అండి అది. ఆ కల్తీ లెక్కర్ తాగి చాలా తొందరగా వీళ్ళకి ఆరోగ్యాలు దెబ్బతినేస్తే హాస్పిటల్కి వెళ్ళేవారు. దాని మీద మనం డిస్కస్ చేద్దాం రాజేష్ గారు. కానీ రేట్లు పెంచారంటే అందరూ కూడా షాక్ ఇచ్చి వాళ్ళు దూరం చేస్తారేమో అనుకున్నారు. కానీ ఆ షాక్ వెనక ఉన్నటువంటి లబ్ధి అంటే ఎంత రేటు పెంచితే అంత కమిషన్ల వ్యవహారాలు గుట్టు కూడా సాగింది. అసలు విషయం అది కదా. ఆ ఆధారాలు సేకరించేదానికే కదా ఇప్పుడు సిట్టు ఆ కమిషన్లు ఎలా వచ్చాయి, అది ఎవరెవరికి వెళ్ళాయి, ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాయి అనే దానికే కదా ఇప్పుడు సోదాలు కూడా జరుగుతుంటే ఇప్పుడేం సోదాలు అని కళ్ళ ముందు కనిపించేదానికి కూడా సాక్ష్యాలు అడుగుతారు సార్ వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎంపీ ఎవరో గోరంట్ల మాధవ్ డైరెక్ట్గా వీడియో బయటకు వచ్చినా ఆ వీడియో ఒరిజినల్ అని ఎక్కడో ఫోరెన్సిక్కి పంపించి చెప్తే తప్ప మేము నమ్మమన్నారు జగన్ గారు. అలాగే ఇప్పుడు ఇదంతా కూడా డైరెక్ట్ ఇప్పుడు ఒకటే వాళ్ళు ఎలా చెప్తారంటే సార్, లిక్కర్ మొత్తాన్ని కేవలం క్యాష్కే అమ్మారండి. అంటే ఒకవేళ క్యూఆర్ కోడ్ పెట్టి ఆన్లైన్ పేమెంట్ చేస్తే డైరెక్ట్గా ఈ బేవరేజెస్కి సంబంధించిన గవర్నమెంట్ అకౌంట్కి వెళ్ళిపోతాయి డబ్బులు. అలా వెళ్తే తేడా జరుగుతుంది అటండి. ఇప్పుడు జగన్ గారు వీళ్ళ బ్యాచ్ చెప్పేది డైరెక్ట్గా గవర్నమెంట్ అకౌంట్కి వెళ్తే అది తేడా జరుగుతుంది, క్యాష్ రూపంలో మా చేతిలో పెడితే అదే నిజాయితీకి ఇచ్చినట్టు అంటున్నాడు. మరి ఇంకేం చెప్తామండి మనం?
వాళ్ళు మాట్లాడే మాటలు పచ్చబద్దాలు కళ్ళ ముందే మాట్లాడుతూ ఉంటే ఇక ఈ ప్రజలు, ఆంధ్ర ప్రజలు మరి ఇంకా వీళ్ళు ఏం చెప్తే అదే నమ్ముతారు అనుకుంటున్నారేటో మరి నాకైతే అర్థం కావట్లేదు. కానండి కొన్ని వేల కుటుంబాలు ఈ రోజున చాలా ప్రతి ఇంట్లో బాధితుడు ఉన్నాడండి. ప్రతి ఇంట్లో ఒక అక్క చెల్లి బాధింపబడి ఉన్నారు. ఇప్పుడు ఈ డబ్బు అంతా కలిపి ఈయన ఎక్కడికి పట్టుకెళ్ళాడు, లాస్ట్ పోయిన ఎలక్షన్లో ఎలా ఖర్చు పెట్టాడు, ఇదంతా తాడేపల్లి ప్యాలెస్కి పెద్ద పెద్ద కంటైనర్ల నుంచి వెళ్ళటం, ఇదంతా ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు సార్. అయితే ఈరోజు సాక్ష్యాల కోసం మాట్లాడుతున్నప్పుడు బెయిల్ రాకుండా ఉండటానికి చేస్తున్నారు ఇదంతా. ఖచ్చితంగా గవర్నమెంట్ ఎవడన్నా ఒక నేరస్తుని అరెస్ట్ చేసినప్పుడు అతనికి బెయిల్ ఇచ్చి బయటకు వస్తే ప్రభావితం చేస్తాడు కాబట్టి సాక్షుల్ని బెయిల్ రాకుండా చేసే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేయాలండి. అది ప్రభుత్వం బాధ్యత. అదే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, అనంతబాబు లాంటి వాళ్ళకి బెయిల్ ఇచ్చేయమని గవర్నమెంటే చెప్తారు. అదే వీళ్ళ నేరస్తుల గవర్నమెంట్ అయితే. కానీ గవర్నమెంట్ చేస్తుంది కదా సార్. ఖచ్చితంగా ఇదైతే ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. లిక్కర్లలో కొన్ని వేల కోట్లు దోచారు, ఇసుకలో వేల కోట్లు దోచారని ఆంధ్ర ప్రజలందరికీ. రాజేష్ గారు, నెక్స్ట్ ఛార్జ్ షీట్ నాటికైనా మీరు ఇందాక అన్నారు ఎవరో దీని ద్వారా లబ్ధి పొందిన ఆయన జగన్మోహన్ రెడ్డేను అనేది. ఆ విషయం నెక్స్ట్ ఛార్జ్ షీట్లో అయినా బయటకు వస్తుందా? మీరు అధికార పార్టీ నాయకుడు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు. భలే చెప్తాను, 200% వచ్చేది. ఈ పాటికే ఆల్రెడీ కావాల్సిన సాక్ష్యాధారాలన్నీ కూడా సిట్టు సేకరించి ఉంటుందండి. పోలీసులకు మనం ఫ్రీడమ్ ఇస్తే దేవుడు ఎక్కడున్నాడు కూడా కనిపెడతారు మన ఆంధ్ర పోలీసులు. అలాంటిది ఇతను పట్టుకోవడం, ఇతను ఫ్రేమ్ చేయడం ఎంతసేపు అండి? అన్ని సాక్ష్యాధారాలు ఆల్మోస్ట్ వచ్చేసి ఉంటాయి. ఇక ఆయన్ని లోపలేయటం అనేది అది లాంఛనమే అండి. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు కూడా ఎవరు షాక్ అయ్యేది లేదు. 100 కోట్లు ఎక్కడో ఢిల్లీలో జరిగితేనే మొత్తం దేశం అంతా ఇదైపోయింది. ఇక్కడ దాదాపు 1000 కోట్లు. ఎవడు సొమ్ము అండి? ఎవడు బాబు గారు సొమ్ము? ఎవడు తినేసి ఎక్కడ పారిపోతారు? దుబాయ్ వెళ్ళిపోతే దుబాయ్లో ఉండిపోతారా? దుబాయ్లో ఉన్న ఎక్కడున్నా సరే కలుగులో ఉన్న ఎలకల్లాగా బయటకు తోకలు పట్టుకుని బయట లాక్కొచ్చి లోపల పెట్టడం జరుగుతుందండి. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఒకవైపు సిట్టు విచారణ